రిబ్కా అని కూడా అంటారు. ఎందుకు మీరు ఎవరిని చెప్పాలి రాజకుమార్తె అని ఎవరిని చెప్పాలి అంటే ఇశ్రాయేలీయులను మనము ఈ రీతిగా పోల్చవలసినటువంటి వారు. ఆ పైనే ఉంది ఇజ్రాయేలు దేశానికి పైన తూరు సీదోను ప్రాంతాల పైన ఉన్నాయి. మీకు తెలుసా? అయ్యో, ప్రవక్త ఏలియా గారు వెళ్ళి అక్కడ నుండి ఏం చేశారు? అక్కడ అయ్యో సారేపత్తు విలువగారి ఇంట ఆయన ప్రవేశించినప్పుడు అద్భుతమైన కార్యము అక్కడ చేశారు. ఆయన రాజకుమారుని దగ్గర కాదు అనగా ఇశ్రాయేలీయుల దగ్గర జరగల ఈ కార్యం. అదే మాటను యేసే చెప్పినందుకు వీళ్ళందరికీ కోపం వచ్చింది. ఎవరికమ్మా? ఈ రాజకుమారునికి కోపం వచ్చింది. యేసే అన్నాడు, దేవుడు ప్రవక్తను ఆ విధంగా దగ్గరికి ఎందుకు పంపించారు? ఈ ఇశ్రాయేలు దేశంలో అనేక మంది నీరు లేక ఆహారం లేక అల్లలాడుతున్నారే. మరి ఈ రాజకుమార్తెలు అనబడినటువంటి సొంత బిడ్డలు అనబడినటువంటి వీరి దగ్గరికి పంపలేదేంటి అనే ప్రశ్న మనం వేసుకోవాలి ఈ రోజున. మరలా వద్దాం ఇక్కడికి. మొదటి పాఠానికి మనం వెళ్తే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఏరియా లాగా పైకి వెళ్ళారు. ఎక్కడికమ్మా? పై ప్రదేశాలు అనగా ఇజ్రాయేలు దేశము పైన కర్మేలు పర్వతం అవతల ఆ పై భాగానికి వెళ్తే అక్కడ ఏముందంటే తూరు సీదోను పట్టణాలు ఉన్నాయి. తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇక్కడ అద్భుతం. ఏరియా గారు ఎక్కడికి ఎందుకు వెళ్ళారు? యేసే ఎక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఎవరున్నారంట? తూరు కుమార్తె ఉంది. ఏమిటో ఈ కుమార్తె యొక్క ప్రత్యేకత, గొప్పతనం? ఈమె గొప్ప శ్రమలో ఉంది. దెయ్యం చేత కుమార్తె పీడింపబడతా ఉంటే ఆ బిడ్డను చూడలేక నలిగిపోతా ఉన్నటువంటి తల్లి. ఈమె ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభుని గురించి విని వచ్చి ప్రభుని అడుగుతా ఉంది, కూడా తిరుగుతా ఉంది. ప్రియులారా, అయితే ఆయనంట ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏంటమ్మా? ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ప్రియులారా, మరి ఆయనేమో మాట్లాడట్లేదు. కూడా ఉన్నటువంటి ఈ శిష్యులు, మా పెద్దలు కూడా అనట్లేదు. అయ్యారు మీరు ఏం చెప్పలేదండి, ఆ మమ్మీకేంటి అడగపోతాం అంటారు. ఏసుకోవాలి, ఏం బాధపడట్లేదు, ఏం బాధపడుతుంది ఏమా? ఈవెన్ కూడా తిరిగి అలా చేసేస్తుంది, గొడవ చేసేస్తుంది. వింటారా? ప్రభు ఎందుకు కోరుకుంటున్నాడు గమనించారా? మాస్టర్ గారు ఎందుకు ఏం గమనించారా? గమనిస్తారా? గమనించరు. మాస్టర్ ఎందుకు ఇలా కాకేస్తున్నాడు, మాస్టర్ ఎందుకు ఇలా నలబడుతున్నాడు, మాస్టర్ ఎందుకు మౌనం అయిపోయాడు ఆలోచించారు కదా. దాంట్లో ఏదో ఉంది కార్యం. మరి ఏసీ మౌనం అయిపోయాడు. ఏసీ గారిని కూడా తిరుగుతుంది, ఏసీకి తిరగదు కదా. కాదు, గుర్తిద్దాం. ఇక్కడ మనం చూద్దాం, ముందుకు వెళ్దాం. ఆమె ఒక్క మాట అయినా చెప్పలేదు. అయితే ఆయన శిష్యుడు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది, పెరిగి ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. శిష్యుల తండ్రి కూడా మరి కేకలేస్తుంది, ఈమెను పంపించేది ఆయన, కార్యం చేసి పంపించి. అయితే ఇప్పుడు యేసుప్రభువు వారు ఆమెతో ఈ నీలకాలకు కూడా చెప్తున్నాను. ఏమని? నేను అంతఃపురములో ముందు రాజకుమార్తె కొరకే వచ్చాను కానీ ఈ తూరు కుమార్తె కొరకు రాలేదు అని చెప్తున్నారు. అర్థమవుతుందా మీకు? ఏమా చదవండి. చూస్తే ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి
యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. దేవుని ప్రజలనబడిన వారి కొరకే వచ్చాను, దేవుని ఏర్పాటులో ఉన్న వారి కొరకే వచ్చాను, ఈ అన్యుల కొరకు నేను రాలేదు అంటున్నారు ప్రభువు. ఏమండి ప్రియులారా, ఇక్కడికి కొంత మీకు అర్థమైంది. అయితే ఆమె ఏం చేస్తుందంట, ముందుకెళ్దాం. అయినను ఆమె వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఏమండి, నీవు నా కోసం రాకపోయినా అంతఃపురంలో ఉన్న పెళ్లి కుమార్తె కొరకే వచ్చినా నాకు సహాయం చేయనాయన అని చెప్పి వచ్చి ప్రభువు అట్లా అడుగుతుంది. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని ఒక్క పిల్లలకు వేడి యుక్తము కాదని, పిల్లల రొట్టె తీసుకుని ఒక్క పిల్లలకు ఏమంటావా అని ప్రభు అన్నారు. ఒక రకంగా ఈ మాట కష్టము కలిగించే మాట, బాధ కలిగించే మాట, ఆవేదన కలిగించే మాట. ఆ మాటను ఆమె వినినప్పుడు ఆమె మాట్లాడితే చూడండి, ఇది చూడు కుమార్తె యొక్క ప్రత్యేకత, గొప్పదనం. ఆమె ఏమంటుందంటే, అవును ప్రభువా, పిల్లల రొట్టె ఒక పిల్లలకు వేరు కానీ వాళ్ళ మీద నుండి పడు రొట్టె ముక్కలు ఎంత శ్రేష్టమైన కేకులు తయారు చేస్తారు. ఏమేస్తారు కేకులో? అంటే పాలు, పంచదార, ఏవేవో వేస్తారు కదండి. అవి మంటపడి ఏదంటే ఏమండి మంచి బాక్సులో పెట్టి తెస్తారు. ఏమో 3 డబ్బులు పెట్టి రేట్లు, ఆ మంచి రేటు పెట్టి కొంటాం. మంటపాటు అయిపోతున్నాయి. ఏమండి కనుక ఆ స్త్రీ చక్కని మాట చెప్తుంది, వాళ్ళ మీద రొట్టె ముక్కలు పిల్లలకు దొరుకుతున్నాయి కదా ఆయన చెప్పినప్పుడు. ఇప్పుడు ప్రభు అంటున్నారు ఏమనంటే, అమ్మ నీ విశ్వాసము గొప్పది. ఏంటమ్మా, ఏ గొప్పది? విశ్వాసము గొప్పది. విశ్వాసమును గురించి చాలా మాటలు మరి దైవులు చెప్పిన మాటలు ఉన్నాయి. ఆ విశ్వాసాలలో రాతి విశ్వాసము, ఏ విశ్వాసం అంటే రాతి విశ్వాసము, ముదురు విశ్వాసము, ఇంకోటి లేత విశ్వాసము. ఏంటమ్మా చెప్పండి? ముదురు విశ్వాసము, లేత విశ్వాసము. లేత కొమ్మ అనుకున్నా నీకు అర్థమడానికి. లేత కొమ్మ ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరైనా చెట్టెక్కుతున్నారనుకో, లేదు లేత కొమ్మ దాన్ని కాలేజ్ అంటారు. కాలేజ్ ఏమవుతుంది? బరువు మొయ్యలేదు. ఏం చేయాలమ్మా? బరువు మొయ్యలేదు, శ్రమను నిలవలేదు. ఏమైపోతుంది అంటే ఓర్చుకోలేదు, సహించలేదు, బరువుని. అదే ముదురు కొమ్మ అయితేనో బరువు, ఆ వ్యక్తి ఎక్కిన కాలేసిన ఆ బరువు మోస్తుంది, ఆ కష్టాన్ని సహిస్తుంది, భరిస్తుంది, విరిగిపోదు. ఏం కాదు, విరిగిపోదు. కనుక ఈ రోజున మనము నేర్చుకోవలసినటువంటి కార్యం ఏమిటంటే విశ్వాసమును గురించిన సంగతులను అన్వేషణ చేస్తాం. ప్రభువు కూడా మాట్లాడుతూ అన్నారు, తన శిష్యులు మాట ఏమన్నారు చెప్పచ్చు. అది ఏ విశ్వాసం అంట? అల్ప విశ్వాసం అంటే లేక విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే బలం లేనిది. ఎక్కడన్నారంటే అది ఎక్కడమ్మా? శ్రమలో, సముద్రంలో,
తుఫాను ఎదురు కాగా జడిసిపోయినటువంటి శిష్యులను చూచి యేసయ్య ఏమన్నారంటే అల్ప విశ్వాసులారా. అంటే వారి విశ్వాసములో ఏమి లేదంటే బలం లేదు. ఆ శ్రమను భరించలేకపోయారు, సహించలేకపోయారు, నిలవలేకపోయారు, విరిగిపోయారు. కనుకనే నశించిపోతున్నాము అన్నారు. ఏమన్నారా? నశించిపోతున్నాం. ఈ రోజున మనం గమనించినప్పుడు లేక విశ్వాసము అనేది మనం గుర్తిస్తే బరువును తట్టుకోలేనిది, శ్రమను సహించలేనిది, ఓర్చుకోలేనిది. మీలో ఎంతమంది ఇలాంటి గొప్పలు ఉన్నారు? ఎవరు చెప్పండి. లేక విశ్వాసము గలవారు. ఈ లేక విశ్వాసం గలవారు పని ఏమిటంటే 24 గంటలు చెప్పండి కన్నీరు గార్చడమే, బాధపడతా ఉండడమే. వింటున్నారా? లేక విశ్వాసము వేటిని భరించలేనిది అంటే శ్రమను భరించలేదు, కష్టాన్ని భరించలేదు, అవమానం భరించలేదు, నిందలు భరించలేదు. తట్టుకోలేనిది అంటే బలం లేనిది ఏమిటో చెప్పండి, లేక విశ్వాసము. ఈ రోజున మన జీవితాలు, అందరి జీవితాల్లోనూ ఉన్నాయమ్మా శ్రమలు ఉన్నాయా? అందరి జీవితాల్లోనూ శ్రమలు ఉన్నాయా? లేవు, కొందరి జీవితాల్లోనే ఉన్నాయి కదండి. కొందరు చెప్పుకుంటుంటారు, కొందరు చెప్పరు. విన్నారా? చెప్పేవాళ్ళేమో లేక విశ్వాసం, చెప్పలేమో చెప్పకపోతే ఏం చేస్తారు? చెప్పకుండా ఏం చేస్తారంటే పోరాడతారు, తెలుస్తారు, నిలబడతారు, ఎదిరిస్తారు, తట్టుకుంటారు, సహిస్తారు, భరిస్తారు. వారెవరంటే ముదురు విశ్వాసం, ముదురు విశ్వాసం. కనుక ప్రేమైన వాళ్ళారా, ఈ రోజున మనము ఎట్లాంటి వారము, మన విశ్వాసము ఎంత ముదురైంది. అది ముదురుగా అంటారా? అంటే ఏంటి? ఇంకగాయని అంటారు, అది కూడా చాలా ముదురుగా బాగుంటారు. కనుక ఈ రోజున విశ్వాస జీవితంలో భయం ఉండాలా, భక్తితో పాటు ఏముండాలి? ఏ వెర్నెట్ అయ్యారు ప్రార్థన చేయండి అంటారండి. మేము అలా పరిగెత్తామండి, అక్కడికి వెళ్ళామండి, ఇక్కడికి వెళ్ళామండి, రోడ్డు ఎంత పరిగెత్తామండి, అందులో ప్రవేశించామండి, ఇందులో ప్రవేశించామండి, అయ్యేమంటారు మాకేమీ తెలియదు, దానికి మాకేమీ తెలియదు, ఆయనకి అన్ని తెలుసు. మేము అమ్మాయికి నేను ప్రార్థన చేసినా ఆయన చేస్తారా? చేస్తారా? వెళ్ళు, నీకు దగ్గర తోటి నేను ఇస్తే గాని ఆయన నేను విడిచిపెట్టాను. కనుక ఎవరిని ఎలాగూ సరిచేయాలో కుదురుబాటు కలిగిస్తాడు. ఏమంటే ఆ కట్టి వంకరట తీయరా, తీయలేక నిలబెట్టాలి. ఆ గిడిలో పెడితేనే అక్కడి చక్కగా సెట్ చేసేసి ఎలా కావాలని చేస్తాను, కుదురు చేస్తున్నాను. అందుకే అన్య సంబంధమైన ఆచారాలు, అన్య సంబంధమైన పనులలో మనం ఎంతో మెలుగు ఉండాలి. వాటి దగ్గరికి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడాలా, గుర్తించుకోవాలని కోరుతున్నాం. ఈరోజు ఈ వాక్యంలో ఈ స్త్రీ మనందరికి ఒక మాదిరిగా కనబడతా ఉంది. ఏమిటి మాదిరి అనగా, ప్రియమైన వారులారా, ఈమె విశ్వాసము గొప్పది. ఇదమ్మా గొప్పది. ఎలా గొప్పది? ఇలా వింటున్నారా? నీవు ప్రార్థన చేస్తున్నావు, నీవు విశ్వాసంతో ఉంటున్నావు, కానీ నీ విశ్వాసం ఎక్కడ వరకు నిలబడుతుంది, ఎక్కడ ఆగిపోతుందో గమనిస్తున్నావా? ఈ యొక్క విశ్వాసాన్ని కనుక మనం
మొదట ఈమె యేసు క్రీస్తు ప్రభు వారి మౌనమును భరించింది. దేవుని స్తోత్రం. మౌనమును భరించింది. ఏమా మనం ఏం చేయాలా? ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఏమో ఏమీ బయలుపరచలేదు, ఏమీ చెప్పలేదు. కనుక ఏం చేయాలి? ఏం చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు అని కదా ఆమె ఆగిపోలేదు. కానీ యేసు క్రీస్తు వారి మౌనమును ఆమె ఏం చేసిందమ్మా? భరిస్తూ వచ్చింది. స్తోత్రం. ఆమె విశ్వాసంలో ఉన్నటువంటి ఫలాన్ని ఈరోజు మనం గుర్తిద్దాం. ఇంకా మనం చూస్తే ప్రభు మాట్లాడుతున్నాడని ప్రభువును విడిచిపెట్టలేదు. ప్రభు కార్యము చేయడానికి ఏ విధమైన ముందుకు తీసుకెళ్ళలేదు, ఏమీ చెప్పట్లేదు, ఏమీ ఆడట్లేదని చెప్పేసి ఊరుకుని పోలేదు. మనం నిదానంగా ఉంటారని కొంతమంది ఎలా ఉంటారంటే కొంతమంది ఎలా ఉంటారంటే వెళ్తేనేమో ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతారు, లేకపోతేనేమో గూడ్స్ లాగా ఉంటారు. గూడ్స్ ఎలా ఉంటుంది? అది ఎక్కడ ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదు. అలా ఉండకూడదు. ప్రభు మాట్లాడితేనేమో ఎక్స్ప్రెస్ అయిపోతారు, మాట్లాడకపోతేనేమో చెప్పండి గూడ్స్ బండి లాగా ఎక్కడో అలా ఉండకూడదు. మనము ముందుకే సాగిపోవాలి. ఆగిపోను సాగిపోదు అని పాడుతుంటామే. ఏంటి సాగిపోవడం? విశ్వసించడంలో, ప్రభువుని అడగడంలో వేరుకోవడంలో ఆగిపోకూడదు. అడుగుతూ కూడా నేను ఏం కనపడాలంటే ఏమ్మా నీ ముఖంలో ఆశ కనపడాలి. ఏం కనపడాలి? ఆశ కనపడాలి. కానీ ఏం కనపడుతుంది? అది మరి ఏం కనపడుతుంది అంటే అంతా పోగొట్టుకున్న వాళ్ళ ఉంటారు. నిరాశ. అందుకే దైవజనుడు ప్రభు చెప్పారు మనోవిచారము. ఎందుకన్నారంటే అందుకే అసలు మన దగ్గరికి రాకూడదు. విన్నారమ్మా? సిద్ధించిన మనోవాంఛ కేవలం మనం అనుకున్న జరిగిందా మనం పట్టుకోలేదు. ఏమండి? మనం అనుకున్న జరగకపోతే మన పైకి ఎవరు అరగకి పడిపోతుంది, ఎక్కిలు పడిపోతుంది. అరగదు. అనుకున్నది జరిగినా జరగకపోయినా నీ మనస్సులో నీ ముఖంలో ఎప్పుడు సంతోషం ఉండాలా, ఆశ ఉండాలా, చేయమని గురించిన ఉత్సాహం ఉండాలా, ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. విన్నారండి? కనుక ఈమె మౌనమును భరిస్తూ ముందుకెళ్ళి దాటలేదు. ఈమె అక్కడికి మారలేదు. అయితే శిష్యులు అడుగుతున్నారు, ప్రభు ఈమె మనం వెంబడి వచ్చి ఈమెను పంపివేయి అని అంటే యేసయ్య ఏం చెప్పారమ్మా? వీళ్ళు కనానీయులు, మీరు అన్యులు, మీరు తూర్పు కుమార్తెలు. నేను ఎవరి కొరకు వచ్చాను? అంతఃపురంలో ఉండు రాజకుమార్తె కొరకు అనగా ఇశ్రాయేలు కొరకు వచ్చాను, కానీ వీళ్ళ కోసం రాలేదు. నేను ఎవరి కొరకు వచ్చాను? వాళ్ళ కొరకు మాత్రమే వచ్చాను అయితే అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆమె అలాగున అన్నప్పటికీ కూడా ఆమె ప్రియమైన వాళ్ళ తిరస్కారం భరించి విశ్వాసమును నిలబెట్టుకోలే కానీ నిరాశ పెట్టుకోలేదు. మన కొరకు కాదంట, మనం రాకూడదంట, మనం ఉండకూడదంట, మన సంఘం కాదంట, మనవాళ్ళు కాదంట అని వెనుదిరిగిపోలే. ఈమె మా కొరకు కాదంట, ఈయన మా రాజు కాదంట, మా ప్రభువు కాదంట అటు వెనుదిరిగిపోలేదు, నిలబడింది. చూడండి, అయినను ఆమె వచ్చి ఆయన మొక్కి ప్రభువా నాకు సహాయము చేయము. తిరస్కరించినట్లుగా ప్రభు చెప్పినా సరే ఆమె వచ్చి ఏం చేస్తున్నా?
ప్రభువునకు అంటే అడ్వాన్స్ గా ఉన్నమాట. ఈమె యొక్క విశ్వాసం చాలా బలమైనది, చాలా కాన్ఫిడెన్స్ మాట. ఈమెలో ఏముంది చెప్పండి? ముదురు విశ్వాసం కనుక ప్రభు మౌనంగా ఉన్నా ఆమె విడిచిపెట్ల. ఈ శిష్యులు చెప్పిన దానికి నేను వేరే కాదన్నా ఆనలేదు. అయినను వచ్చి ప్రభుని ఆమె ప్రార్థిస్తుంది, ప్రభా అయినను నువ్వు నా కొరకు రాకపోయినా నాకు సహాయం చేయి. నమ్ముటని వలన అయితే నమ్మవానికి ఈయన నాకు చేస్తాడు, ఇస్తాడు. అదండి ఆమెలో ఉన్న ఆ గొప్ప విశ్వాసాన్ని చూడాలి. కనుక ప్రభు అంటున్నాడు, ఈమె వచ్చి నాకు అడిగేస్తే డైరెక్ట్గా ఈయన అని చెప్పినా కూడా ముఖం మీద వచ్చేసి అయినా ప్రభు నాకు సహాయం చేయి అంటే ప్రభు ఇవి ఎలా కాదన్నట్టు ఒక మాట బాధ కలిగేటట్టుగా ఒక మాట అన్నాడు. ఏమని? మా పిల్లల వంట తీసుకుని ఒక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. ఒక రకంగా ముఖం మీద అవమానంగా మాట్లాడినట్టు, అవునా, అవమానపరిచినట్లుగా ఉంది. ఈమె ఏం చేయాలి? అందించుకుని బాధపడుతూ చేతి మాట్లాడతానే ఎంత దిగారిపోయాము, ఎంత అయిపోయామని చెప్పి పోదా. కానీ ఆమె పోదా, ఆ అవమానాన్ని ఆయుధం చేసేస్తున్నాం. పెద్దలు తిడతారు, అదే అవకాశం. దేవుడు అంటాడు, నేను ప్రేమించు వారిని అందరినీ శిక్షించి గద్దించుతున్నా. ఆయన శిక్షిస్తే గద్దిస్తే మనకు అవకాశం ఏంటంటే ఆయన దేవుడు. అయితే కొందరిని ప్రభు శిక్షించడు, గద్దించడు. మనకు అర్థం తెలుసా? వారిని విడిచిపెట్టేశారు, వారిని విడిచిపెట్టేశారు. దేవుని సేవకులమైన మేము కూడా కొంతకాలం గద్దిస్తుంటాం, బుద్ధి చెప్తూ ఉంటాం. తర్వాత ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? కోరుకుంటాం. కోరుకోవడం అంటే ఏంటి? ఇంకా వ్యక్తి విషయం ఇంకా ఏముండదు మాకంటే ఆసక్తి ఉండదు. వారిని పట్టించుకో, వారి ప్రార్థన చేయం. ఎందుకంటే వారు లోబడని ప్రజలుగా ఉన్నారని వారిని వదిలేసుకుంటారు. కనుక ప్రభు గద్దించారు, తిట్టేశారు, ఇలా అనేశారు. ఎందుకంటారు? నువ్వు కావాలి, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుపడాలి, నువ్వు మేలు పొందాలి. అందుకే నరుడి హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేరుకును. ఇవేం చేసినాం ఇప్పుడు? ఇవేం చేసింది? అవమానముగా అనిపిస్తున్నటువంటి ఆ మాటలోని అద్భుతమైనటువంటి అవకాశం దొరికింది, ఆలోచన కలిగింది. ఈ మాటని బాధ్యం ఉంది కదా, ఆ మాటే ఇప్పుడు అవమానం మీద ఆశీర్వాదంగా మారింది. దేవుని స్తోత్రం. అదండి విషయం. ఏంటమ్మా? అవమానమే ఎలా మారిపోయింది? ఆశీర్వాదంగా మారిపోయింది. వింటున్నారా? ప్రభు అవమానపరిచినట్టుగా కనబడుతుంది, అందులోనే అసలైన ఆశీర్వాదం ఉంది. పట్టుకో. ఈమె ఆలోచన లోతు నీళ్ళను చేతి పట్టుకున్నటువంటి కార్యం. కనుక మనం ఏం చేయాలంటే ఆలోచించాలి. ఏం చేయాలమ్మా? ఆలోచించాలి. ఈమె ప్రభు మాటల్ని వినేసి మామూలు వ్యక్తుల్లా, ఏమండి, జ్ఞానికి కళ్ళు లేకుంటాయంట, ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయి. ఈ మనకేమో బయట ఉంటాయి, జ్ఞానికి ఎక్కడ ఉంటాయి? అంటే అర్థం ఏంటంటే ఈ బయటి కళ్ళతో చూడడం కాదు, జ్ఞానంతో చూడాలి. అది ఇలా తింటేశారు అని చూడ, అందులో ఏముంది? తాళం ఉంది. ఏంటి? దావీదు తాళం ఉంది, అందులో ఉంది. పట్టుకుందా తాళం? పట్టుకుని ఏమంటారు? అవును ప్రభువా, మనకు ఆలోచన వస్తుందండి. బాగా అంటమ్మా, దాన్ని వెంటనే పట్టుకోవాలి. మనం బయటకు వచ్చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆలోచించుకుంటూ ఉపయోగం ఉండదు. అక్కడికక్కడ స్పీడ్గా ఉండాలి.
ఇంటికి వచ్చేసిన బోర్డు ఆలోచన వస్తాయి, వస్తాయమ్మా, 2 రోజులు ఉంటాయి. అయ్యో 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 అనుకుంటాడు. ఏంటి ఉపయోగం? అక్కడే తోడేయాల, అక్కడే చేసుకుని అక్కడే ఉండదు. అది ఎందుకుంటే భయపడుతుంటా మాట్లాడడానికి, పలకడానికి. కానీ పిల్లరా వెంటనే ఆమె తన ఆలోచనతో ఆ మాట ఏమంటుంది? అవును బ్రహ్మ, పిల్లల వెంట తీసుకుని ఒక్క పిల్లలకు వేయట యుక్తం కాదు, కానీ మరి బల్ల మీద నుండి పడు ముక్కలు ఒక్క పిల్లలు తిరును కదా అని. దేవుడి స్తోత్రం. అవమానకరముగా మాట్లాడిన ఆమె తొలగిపోలేదు, నిలిచింది. అదే మాటను బట్టి ప్రభు అంటున్నామా, ఈ విశ్వాసము గొప్పది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. విన్నారమ్మా? నీ విశ్వాసము గొప్పది. ఈ రోజున ప్రతి వారు గమనించుకోవాలి ఈ మాట. కనాను ప్రాంతంలో ఉన్న తూరు కుమార్తె యొక్క విశ్వాసము ఎలాంటిది అంటే గొప్పది. దొరికిన ఆమె కార్యం చేయడానికి యేసయ్య అక్కడికి వచ్చాడు. ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసాన్ని వెలికి తీయడానికి యేసయ్య అక్కడికి వచ్చాడు. ఎందుకు రావు? కనుక విశ్వాసము గల ప్రతి వాడికి ప్రభు ఏం చేస్తారు? కార్యము చేస్తారు. ప్రవక్త ఏలియా కూడా ఆ కాలంలో ఎక్కడికి వెళ్ళాడు? ఎవరి దగ్గర విశ్వాసం లేదు, అందుకే దేవుడు అక్కడికి పంపించాడు. ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. దేవుడి ఎదురుని గొప్ప కార్యము అందుకునే విశ్వాసం ఎవరికి ఉందో అందుకు అక్కడికి పంపించాడు. నీవు లేచి సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకు వెళ్ళాడు అన్నారమ్మా. ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆమె ఎక్కడికి వచ్చింది? పోయి పాత్రతో నీళ్లు పట్టుకురా అంటే వెళ్తుంది. అదే చేతి ఒక అప్పం పట్టుకురా అన్నారు. ఈమంటుంది, అయ్యా నైంటేని లేదు, పట్టేడు పిండి గుడ్డలో కొంచెం మేము చావక మునుపు నాకు నా బిడ్డకు అప్పము చేసుకోవడం కట్టలేరడానికి వచ్చాను అయ్యా, కట్టలేరడానికి వచ్చాను. వినా అయితే ప్రవక్త అంటున్నాడు, భయపడకు, నువ్వు చెప్పినట్లే. కానీ మొదట ఒక చిన్న అప్పము చేసి నా దగ్గరకు పడుతున్నాడు. ఏమంటే కరువు కాలంలో మొత్తం దేశం అంతా ఎండిపోయి ఉంటే, ఏమంటే ఎక్కడ ఏమీ లేని పరిస్థితుల్లో, ఇంట్లో ఏమీ లేదు, ఒంట్లో ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి పిండి, పట్టెడు పిండి గుడిలో కొంచెం ఉంది. ఆ కొంచెము ఉండగా ప్రవక్త ఏం చెప్తున్నాడు? సవాలుతో కూడిన విషయమే. జరిగిపోయిన తర్వాత అనుకోవడం కాదండి, జరగక ముందు. ఇప్పుడమ్మా ముందు మన పొజిషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరే ఉన్నానండి, మీ ఇంట్లోనే మీ ఇద్దరు సరిపోయే భోజనం ఉంది. ఏమండి, అమ్మా ముందు నాకు వెళ్ళి అని ఒక ఆయన వచ్చాడు. ఏం చేస్తారు? ఏమండి, ఎంత విశ్వాసం కావాలి, ఎంత ధైర్యం కావాలి, ఎంత బలం కావాలి. విన్నారా? ముందు నాకు పెట్టేయమ్మా, మీకు తరగదు అంటాడు. ఎంత కష్టం చెప్పండి. అది మా విశ్వాసం యొక్క లక్ష్యం. ఆమె విశ్వసించి అందుకే ఆమె విశ్వాసం గొప్పది. వీళ్ళు ఏం చేసిందంట? మొదటి చిన్న అప్పము చేసి నా ఎదురు తీసుకున్నాము, తరువాత నీకు నీ బిడ్డలను అప్పములు చేసుకున్నాను. భూమి మీద వర్షము కురియ వరకు ఆ తొట్టిలో పిండి తక్కువ, గుడ్డిలో నూనె. ఇదేంటి? నేను అందులో ఆ పిండి వేస్తాను, నా చెయ్యలు పెడతాను, ఆశీర్వదిస్తాను, ఆ గుడ్డిని ఆశీర్వదిస్తాను అని చెప్పడా ప్రవక్త? బయట ఉన్నాడే, ఇంటికి రావా? వచ్చాడా? రాలేదు. కానీ ఒకే మాట, ఆ పిండి తక్కువ, గుడ్డిలో నూనె సరిపోదు. ఇవి ఏం చేయాలి? ఇవి
విశ్వసించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినరా, అది కుమార్తెనే గొప్పవారు కాబట్టి ఊరు కుమార్తె కూడా గొప్పదిగా కనబడుతుంది. విశ్వాసములో గొప్పది, విశ్వాసములో గొప్పది. అందుకే ప్రభు అన్నారు, ప్రభు చెప్పినటువంటి మాట ఇశ్రాయేలు విషయంలో చెబుతాయంటారు, రాజ్య సంబంధులు బయట ఉంటారు, అనేకులు తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను వారు పరలోకరాజ్యం ముందు కూర్చుంటారు. రాజ్య సంబంధులు అంటే దేవుని ప్రజలనబడిన వారు, మేము అనుకునేవారు. గుర్తించాలా? కనుక విశ్వాసం లేనటువంటి వారి దగ్గరకు పంపబడలేదని యేసయ్య ఈ మాట చెబితే ఇశ్రాయేలుకు చాలా కోపం చేసింది. ఆయనను ఆ పట్టణం మీద నుండి, ఆ పట్టణం కట్టబడిన కొండపేట మీద నుండి గెంటి వేయడానికి వారు ఆయన గెంటుకుంటూ వెళ్ళిపోయారు. విన్నారా? ఈరోజు గుర్తించారు. ఈరోజు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న గుర్తించండి. నీ విశ్వాసము ఎలా ఉన్నది? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఆటంకాలు వస్తున్నాయి, ఏమంటున్నావు? ఇప్పుడు తక్కువ నిలబడుతున్నావా? నా ప్రార్థన నెరవేరుతుంది అంటున్నావా? లేక విచారముతో నువ్వు కూర్చుంటున్నా? అంటే నీ విశ్వాసము ముదురు విశ్వాసమా, లేత విశ్వాసమా? ఆటంకాలు ఎన్ని వచ్చినా జయము నాదే అనే ముదురు విశ్వాసము నీలో ఉందా? లేక చీటికి వాటికి విరిగిపోయే లేత కొమ్మల్లాగా, లేత కర్రల్లాగా నీ విశ్వాస జీవితం ఉందా? ఒకసారి చూడండి. మౌనాన్ని భరించింది, తిరస్కారాన్ని భరించింది, మరి అవమానమును భరించింది. మనం ఎన్ని భరించగలుగుతున్నాం? మన విశ్వాసము ఎటువంటి స్థాయిలో ఉంది? ఈరోజున ఎవరికి వారు ఆలోచన చేసుకో. ఆటంకాలు అనేకము అందరి జీవితాల్లోనూ ఉన్నాయి, వాటిని లక్ష్య పెట్టని వారు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి వారు ఉండాలి? లేత విశ్వాసులకి అదే ముఖ్యం. అక్కడే పడిపోతారు. లేత విశ్వాసులకి ముందుకెళ్ళలేరు, వాళ్ళు అక్కడే పడిపోతారు. ఆ చిన్న పరిస్థితుల్లో పడిపోకుండా ఉంటారు. ముదురు విశ్వాసి వాటిని లక్ష్య పెట్టక ముందుకెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ అవమానం, ఆటంకాలు, అడ్డులు కాదు, లేదు, మీ కొరకు కాదు, మీరు కుక్క పిల్లలు ఎన్ని మాటలు అనబడినప్పటికీ ఆమె ఆగిందమ్మా. మనము చెప్పండి, చిన్న ఆటంకం ఎప్పుడు వస్తుందా అయిపోతామని చూసుకునేవాళ్ళు ఉంటారు. కనుక నీ విశ్వాసంలో బలపడకపోతే నువ్వు కార్యాలు చూడలేవు. విశ్వసించడంలో బలమైన వ్యక్తులుగా మనం తయారు కాకపోతే కార్యాలు మనకు దొరకవు. కనుక సంగమా, ఈరోజు నీ విశ్వాసము పరీక్ష. నీ విశ్వాసము ఎటువంటిది? చీటికి మాటికి కూలిపోయే బ్యాక్ మేడ లాంటి విశ్వాస జీవితమా, లేక రాతి విశ్వాసం? ఎటువంటి విశ్వాసము నీది? బండ మీద కట్టబడిన ఇల్లు పరీక్షకు నిలబడింది. వర్షం కురిసింది, వరదలు వచ్చాయి, గాలి వచ్చి కొట్టింది, కానీ రాతి మీద కట్టబడిన ఆ ఇల్లు అనగా అంటే విశ్వాసము కలిగిన ప్రార్థన విజయమే పొందింది, కానీ ఓడిపోలేదు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు అయితే కూలిపోవడం అని చూస్తున్నామండి. నీ ప్రార్థన కూలిపోతుందా, నిలబడుతూ ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోండి, పరీక్షించుకోండి, పరిశీలించుకోండి.